హాయ్ అండి. ఈరోజు మనం పూరీ చేసుకుందామా? మామూలుగా నీళ్లు పోసి కలుపుతారు. ఇదిగో ఇక్కడ మనం పాలు ఇలా పోస్తూ గోధుమ పిండిని మృదువుగా మర్దన చేస్తూ కలుపుకుంటే పూరీ చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది. అందుకని పాలతో కలిపిన తరువాత ఉండలు చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇదిగో ఇలా ఉండలు చేసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తరువాత భాండీలో నూనె పోసి అది వేగేదాకా ఉండాలి. ఈ లోపల కూర తయారు చేసుకోవచ్చు. కూర గురించి మరో వీడియోలో తప్పకుండా వెరైటీ కూర గురించి నేను చెప్తాను. తప్పకుండా నా వీడియోని ఫాలో అయినట్లయితే కూర తర్వాత చెప్తా. ఇప్పుడు కలిపిన ఆ పిండినంతటిని ఉండలుగా చేసుకుని ఇలా పూరీలా ఒత్తుకుని ఆ తర్వాత భాండీలో వేసి ఇలా నొక్కుతూ కాల్చినట్లయితే పూరీ బాగా పొంగుతుంది. ఆ పొంగిన పూరీని ఆ కూరతో తిన్నట్లయితే ఆహా ఏమి రుచి అంటారు.